అమ్మా నాకు ఒక కథ చెప్తావా? అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 7 కొడుకులు. వారు ఒకరోజు వేటకు వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. వాటిని ఎండపెట్టారు. కానీ వాటిలో ఒకటి ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అనంటే గడ్డిమోపు అడ్డం వచ్చింది అని చెప్పింది. గడ్డిమోప ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు నన్ను మేయలేదు అని చెప్పింది. ఆవు ఎందుకు మేయలేదే అని అడిగితే పాలేరు నన్ను మేపలేదు అని చెప్పింది. పాలేరా ఎందుకు మేపలేదు అంటే అవ్వ బువ్వ పెట్టలేదని చెప్పాడు. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అనంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పింది. పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు అనంటే చీమ కుట్టింది అని చెప్పాడు. ఒక్క నిమిషం నాన్న. ఏంటి రాయత్నం బామర్ దగ్గర పోతావా ఏంటి? అవును రోయ్, బాగా గుర్తు చేసావురా. మన బామ్మద్ది గడ పోయి రోజుకి 1 సంవత్సరం అవుతుందారా. ఆడు బతుకున్నప్పుడు కూడా సేవలో ఉండేవాడన్యా. మనం ఇక్కడ ముందే వేస్తున్నామంటే ఇక్కడెక్కడ ఉంటాడు కంపల్సరీ. మొదలెట్టారు ఎదలు. ఆ బామ్మదిగాడు నేనే. వీడు పెద్దోడు మధుకారం, వీడు చిన్నోడు ఓంకారం. వీళ్ళ పేర్లాగే వీడికి స్వీట్లు అంటే ఇష్టం, వీడికి హాట్ అంటే ఇష్టం. ఓంకారం, రేపు నా నగలు ఎడిపించుతేండి ఓనీల్ ఫంక్షన్కి వెళ్ళాలి. మర్చిపోతావని చిట్టు కూడా జేబులోనే పెట్టా. అది మా చెల్లె పిచ్చిమోండ, దానికి నగలంటే పిచ్చి. ఇదేంట్రా చీమ కుట్టింది ఏంట్రా బాబు? అమ్మా చీమ ఎందుకు కుట్టిందమ్మా? నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అనంది. రే అన్న గుంటలు లేచాడు రా, నువ్వు సిగ్గుపడండి రా. ఈ నా కొడుకులు లేచారా లేరు. కాసేపు టీవీ చూసి పెడతా. అమ్మో జడుసుకు వస్తారా, భక్తి గీతాలు చూద్దాం. ఆత్మ అయిపోయాను కానీ శరీరం ఉండుంటే ఈ సన్నివేశాన్ని న్యాయం చేసేవాడిరా. హలో. ఓంకారం, ఇవాళ ఎలాగైనా నా నగలు విడిపించండి. ఓకే వదినా. బుక్స్ మిస్సింగ్. అనియా ఒరే అనియా లేకరా, డైరీ కనబట్టలేదు. ఒరే అనియా డైరీ. ఏటహ డైరీ కనబట్టలేదురా. ఏంటండి మీ బాబు స్కూల్ బ్యాగ్ మిస్ అయిందంటున్నాడు? నన్ను రమ్మంటరా? ఈడియట్. కలర్ కోసం అనియా మనోడు బ్యాగ్ లేదంటే ఆడుతో స్కూల్ టీచర్ ఓ తెగ ఫోన్ చేసేస్తుంది. ఒరే బ్యాగ్ పోవడం ఏంట్రా? అన్నా డైరీ అంటే చిట్టి అనే బుక్స్ పోయిందా? ఒరే మీ వదిన తెలితే సంపేద్రా. పదరా బ్యాగ్ని దిగుతాం. అనియా టిఫిన్ రా. ఈ టైంలో కూడా తిండి గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఈ బ్యాగ్ ఏ మహానుభావుడికి దొరికిందో.
కారం చట్నీ రోయ్, మామూలుగా లేదురా కారం చట్నీ. అక్కడ నాకు కారం చట్నీ తినిపించి ఇక్కడ నువ్వు బుడగలు ఊరుకుంటావా? తిన్నది కొబ్బరి చట్నీ, కారాకి లేసినంత బిల్డప్ ఎత్తున్నాం. పాత ఇనుప సామాన్ కొంటాం, రేకు డబ్బాలు, రాసిన కాపీల్, బీరు సీసాల్, బరండి పవ్వలు కొంటాం. పాత ఇనుప సామాన్లు కొంటాం, రేకు డబ్బాలు ఏమైనా కొంటాం. పైసలు పుస్తకాలకి నా బ్యాగ్ లేవా? బలవాడు వేస్తాను త్వరలో చింటు కూడా కొనికి వస్తుంది. కొట్లోకి అయితే అయిపోయి కొన్ని ఇవ్వు. ఇదిగో ఆటో అబ్బాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొత్తవా? ఓరి అమ్మ, 300 అవుతుంది. అలా కాదు కానీ 150 ఇస్తాను. ఉన్నదంతా ముండలకి మంచి ఇంకి దొబ్బెట్టి ఇప్పుడు 300కి కక్కుర్తి పడతావేట్రా ముదరష్టపనేల. చిడిగా కొత్తగా వచ్చిండ్రా, 150 ఎవరు వస్తారు? బై చల్ బై చల్. నీ కక్కుర్తిలో నా కమాండలం ఒప్పుకోరా. సర్రా ఎక్కండి. కాల్ చేస్తా, ఎందుకు పరిచయం చేస్తున్నావు? ఒరేయ్, కాకినాడ నుంచి కాజాలు తెప్పిస్తున్నాను రా. నీకేమైనా హాట్ ఏమైనా కావాలేమో చెప్పు. సరేనే. ముందు నేను ఎలా కనబడినా అనుకో బ్యాగ్ అని చూడండిరా, వచ్చిన పని తప్ప ప్రతి చేస్తున్నారు. ఓరు బాబు, నువ్వు వదిలేంట్రా బాబు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందా? నాకు మిస్డ్ కాల్ ఉన్నాయనియా. అనియా అనియా, ఏట్రా స్వీట్ షాపా? కాదనియా ఆంటీ బ్యాగు. అయిపోయి ఆటో అబ్బాయి ఆపే ఆపే. బ్యాగు మందే అనుకుంటా. బ్యాగు చూపిస్తారా? దోలు తీరింది అదొకటి. 1/2 కిలో కార్బు ఉంది. మరి తమ్ముడు, అలా కంగారు పడి ఒక్కడ వెళ్ళిపోకరా బాబు, పక్కనే ఉండేలా చూసుకో. ఏంటి పక్కనే ఉన్నా అనుకో, ఈ కాలేజ్ ఎట్టు పెడతా కదా. చెప్తే అయిందిరా తమ్ముడు. అదేంటనియా ఆంటీ చేత్తేనే కదా కొట్టింది. అది కాదా, నా చెప్తే అయిందిరా. అదిగో చెప్పులు కుట్టేవాడు. పదరా బాబు. తాత చెప్తే అయింది చూడు. ఒరే గట్టి కొట్టింది ఏంట్రా? 10 సారి నీ ఓదార్పేత్తరేట్రా మాకు. సర్లేరా ఏమైనా తిందాం. తాత చెప్పులు కుట్టేయించు, తినే వస్తానే. బ్యాగ్ గుట్టు. నా డబ్బులు మంచిగానే ఉన్నాయి, నువ్వు గుట్టవా? సరే పోయాడు. చాలా బాగుంటుంది ఇక్కడ. అరే ఏంటో పోయి ఉదయం నుంచి దొబ్బుతున్నారు. ఏంటి మనోళ్ళు కొట్టిండా? ఎవడెవడు? ఊక 2 నిమిషాలు ఊకో, నేను వస్తున్నా అని నేను వస్తున్నా అని చెప్పినా కదా. బూంది తింటాన్యా? వస్తానులే బాబు. డైరీలో ఉందేంటి? వచ్చేటప్పుడు 3 మల్లెపూలు 1/2 కిలో. 3 మల్లెపూలు 1/2 కిలో మైసిపోక మాత్రం గుర్తుండదా? ఓ 3 మల్లెపూలు 1/2 కిలో. సౌండ్ ఎదిరింది. ఏంటండి బాబు అలా కొట్టేశారు? కొట్టక ఇంకేం చేస్తారు? ఏమైనా ఫైట్ చేయాలని అనుకుంటే సెట్ వేసుకుని చేసుకోవాలని ఇట్లా రోడ్ల మీద కొట్టి కూడా ఎత్తారా? వీడు అక్కనే నాగార్జున అని సెట్ వేస్తారు వీడి కోసం. ఇడియట్. లేడీ చేత కొట్టించుకుంటాడు యాదవ.
తమ్ముడు షేవింగ్ క్రీమ్ తొడ్డానికి కొన్ని పుస్తకాలు ఎత్తావేటి? అక్కడ ఉన్నాయి తీసుకెళ్ళన్నయ్య. ఒరే గట్టిగా తగిలింది ఏంట్రా? ప్రతిసారి బలైది నేనే కదరా. సర్లేరా, నీకు అలవాటే కదా. టీ తాగుదా ఉంటా రెంటు అన్నారేంటి? అనియా నీకు గడ్డం ఎక్కువైపోయిందనియా. అవునరా, షాప్ ఇక్కడే కదా, అది చేయించేసుకుందాం. అన్న సేవింగ్. ఒరే గట్టిగా కొట్టింది ఏంట్రా? గోపకి ఈ మందనియా. ఒరే స్వీట్ తింటారా తమ్ముడు? నోరు తీపి చేసుకునే న్యూస్ అనియా ఇది. ఓయ్ బాబాయ్, మీ వదిన మళ్ళీ కాల్ చేసేస్తున్నట్టుంది రోయ్. నేను చెప్పాను కదరా మీ వదినే ఎప్పుడు చూసిన ఈ సారీలు నగలు అంటది ఏంట్రా? సారీ ఫంక్షన్ నగలని. నగలు లేకపోతే బోనాలు పెట్టరేంట్రా బాబు? అనియా చిట్టి దొరికిందనియా. ఏంటంటే అనియా చిట్టి. ఏంట్రా ఏమంటున్నారు నువ్వు? చిట్టి అనియా, చిట్టి దొరికిందనియా. అదే మనది పోయి ఉంచుకొని పోయి